నేను ఆ తర్వాత గుంటూరు జిల్లా బాధ్యతలు, ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు అట్లా వెళ్ళిపోయాను. చంద్రానేమో నెల్లూరు వెళ్ళాడు. ఆ తర్వాత చంద్రాని రీసెంట్గా నేను 2-3 సార్లు కలిశాను. అతను బౌద్ధం గురించి 2 పుస్తకాలు నాకు పంపించాడు. తను రాశాను, తను ట్రాన్స్లేట్ చేశానని చెప్పని చూశాను అవి. అయితే నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరూ కూడా ఎక్కువ భాగం జీవితంలో చాలా చూసిన వాళ్ళే ఉన్నారు. అయితే ఎక్కువ భాగం విప్లవోద్యమం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విప్లవోద్యమం అంటేనే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అది సైన్స్. మొత్తం ప్రకృతి ధర్మాల్ని, ప్రకృతి నియమాల్ని కనుక్కోవటమే సైన్స్. ప్రకృతికి కొన్ని నియమాలు ఉంటాయి, మనం చెప్పినట్లు అది ఏందో దాని నియమాలను మనం తెలుసుకోవాలి అంతే. అవి కాకుండా కొన్ని డిస్కవరీస్ ఉంటాయి. మనిషి కనుక్కున్నవి కొన్ని ఉన్నాయి. మనిషి కనుక్కున్నవి వేరు, ప్రకృతి నియమాలు వేరు. ప్రకృతి నియమం మొత్తాన్ని గ్రంథస్థం చేస్తే అదే సైన్స్. ప్రకృతి నియమాల్ని బుద్ధుడు కనుక్కున్నాడు, ఆ తర్వాత చాలామంది కనుక్కున్నారు, కానీ దాన్ని శాస్త్రీకరించింది మాత్రం మార్క్సిజం మాత్రమే. మార్క్సిజం కొన్ని దేశాలని నిర్మించింది, దేశాలని మార్చింది. బౌద్ధం దేశాలని ఆక్రమించలేదా, దేశాల్లోకి వ్యాపించలేదా అంటే వ్యాపించింది. బౌద్ధం మానవ సమాజం అభివృద్ధికి పరిష్కారాలు చూపలా, వాళ్ళకి స్వాంతనం చేకూర్చింది అంతే. ఇప్పుడు మనల్ని మనం సంతృప్తి, ఇప్పుడు మనం వానప్రస్థంలోకి వచ్చి సంతృప్తి పడటం వేరు, సమాజ సమస్యలకి ప్రతిదానికి సైంటిఫిక్ రీజనింగ్ తోటి పరిష్కారం చెప్పడం వేరు. అందుకనే మార్క్సిజం ఏం చెప్పుద్దంటే పదార్థం యొక్క అత్యున్నత రూపం ఏంట్రా అంటే బ్రెయిన్. మనిషి బ్రెయినే పదార్థం యొక్క హైయెస్ట్ ఫామ్. ఆ బ్రెయిన్ చేసేటువంటి వ్యాపకమే, అది చేసేటువంటి ఆలోచనలే ఫిలాసఫీ, ఇంకొకటి